కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైట్, ప్రజావానికి వచ్చినటువంటి వందలాది మందిలో ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి సమస్య. మన దగ్గర ఆర్టీసీకి సంబంధించినటువంటి, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి వీళ్ళందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ ప్రజావానికి వచ్చి వాళ్ళు సమస్య కోసం అర్జీ పెట్టుకున్నారు. చివరికి ఎటకేళ్లకు దాదాపు 300 మంది దాకా ఉద్యోగాలు మళ్ళీ తిరిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంతమంది వచ్చారు ఇప్పుడు ప్రజావానికి? మేము ఇప్పుడు ప్రజావానికి ఒక 25 మంది దాకా వచ్చినాం ఇప్పుడు. ఓకే. అయితే ఇవాళ మాకు చిన్న చిన్న కేసుల వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. కొందరు 13 ఏళ్ళ నుంచి, 8 ఏళ్ళ నుంచి ఉంది, 6 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇప్పుడు నాదే 3 ఏళ్ళు అయింది ఇప్పుడు. సో ఏంటంటే ఈ చిన్న చిన్న విషయానికి మేము ఏం చేయాలో మాకు అర్థం కాక, మాన్లో ఏముంటుందంటే డిఎం తర్వాత డివిఎం తర్వాత డిప్టీ ఆర్ఎం, దాని తర్వాత ఆర్ఎం తర్వాత ఈడీ ఉంటుంది. 3 అప్పీల్ దాటిన తర్వాత డైరెక్ట్ మేము కోర్టుకి వెళ్ళిపోతాం. ఇంకొక మాకు దారి లేదు ఆర్టీసీలో. ఏం తప్పు చేశారు మీరు అందరూ కూడా? ఈ 300-400 మంది, మీ దాంట్లో డ్రైవర్లు ఎక్కువ మంది ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు, అసలు ఏం సమస్య ఉన్నారు? డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు. డ్రైవర్స్, కండక్టర్ టికెట్ వాళ్ళకి ఇచ్చేది, వీళ్ళకు తక్కువ ఫేర్ కొట్టేది, ఎక్కువ ఫేర్, చిన్న చిన్న మిస్టేక్. అది పెద్ద ఏం లక్షలు తీసుకునేది కాదు, అదేం పెద్ద వేలు దోసుకునేది కాదు. డ్రైవర్ అనేది ఏంటంటే డ్రైవర్కు పని భారం ఎక్కువ. గత ఎండి గారు ఏం చేసిందంటే ఒక ట్విట్టర్ అని పెట్టి దాంట్లో ఏమైందంటే ట్విట్టర్ ప్లస్ నీకు బస్సులో ఛార్జింగ్ రాకుండా ట్విట్టర్లో వెళ్ళిపోతుంది. ప్రయాణికులు పెట్టేస్తారు. ఇమ్మీడియట్లీగా హెడ్ ఆఫీస్ నుంచి డిపో నుంచి మాకు నువ్వు కిలోమీటర్ పో ఫోన్ వస్తుంది, మళ్ళీ రిజర్వేషన్ ఒకటి ఫోన్ వస్తుంది, టికెట్ కొట్టాలి, బస్సు రొప్పాలి. ఎన్ని బాధలు! ఒక ఒత్తిడి వల్ల మీరు ఆ పని సరిగా చేయలేకపోవడం వల్ల మిస్టేక్ వల్ల ఉద్యోగాలు పోయినాయి. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సజ్జనారు ఎండీగా పనిచేశారు. మిగతా వాళ్ళకు మీరు సమస్య చెప్పలేదా? ఎందుకు మిమ్మల్ని ఉద్యోగాలు తీసుకోలేదా అన్నాడు. ఎందుకు తీసుకోలేరంటే అయిపోయింది, తీసుకోలేరా, ఇది ట్విట్టర్లో పెట్టారు, నీకు ఉద్యోగం ఇస్తే నా ఉద్యోగం పోతుంది, ఈడి దాకా అదే పలుకు. దాని తర్వాత కోర్టుకి వెళ్ళేటోళ్ళు కోర్టుకి వెళ్ళారు. కానీ కోర్టు వెళ్ళని వాళ్ళు మాత్రం ఇక మేము చూడంగా ఒక భాగేష్ కన్నా డ్రైవరు, అతని బిడ్డ సాఫ్ట్వేర్, ఆమె సాఫ్ట్వేర్లో తెలంగాణ స్టేట్ మొత్తానికి కండక్టర్, డ్రైవర్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఉన్న వాళ్ళది ఫోన్ నెంబర్లు అవి తీసుకొని అందరికీ క్యాచ్ చేసి ప్రజావానికి రావడం, సీఎం సార్ ఇంటికి పోవడము. దాంతో మాకు గొప్ప మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మొత్తం కూడా ఆనాడు ఇప్పుడు 491 మందికి మేము ఇచ్చింది. దాంట్లో మాకు 132 మంది మేము కోర్టుకు వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మన కమిషనర్ గంగాధర్ సార్ కూడా లెటర్ పెట్టిరంట. ఇంకోటి ఏంటంటే ప్రజావాణి నుంచి ఇంత సులభంగా పని అవుతుంది మనం అనుకోలేదు. గవర్నమెంట్ నుంచి చాలా మంచిగా వచ్చే వాళ్ళకు కూడా ఏమేం చెప్పదలుచుకున్నారు? మీరు ప్రజావాణితో ఇంతమంది ఉద్యోగాలు తిరిగి వచ్చాయి కదా, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరైతే తిరగలేని వాళ్ళకి కావచ్చు, కోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారా? 100% అన్న. దేనికేం నిర్వహణ లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది మనం ప్రభుత్వమే. ఇందులో దోసుకునే వాళ్ళు లేరు. ఇందులో దేనికైనా అరే వాడు ఎవడు అనే వాళ్ళు లేరు. ఒక చెన్నారెడ్డి సార్ను నమ్ముకుంటే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఏ భూముల కేసు కానీ, అసలు ఏ క్రిమినల్ కేసు కానీ ఇక డీల్ కావాల్సిందే. రైట్, చూస్తున్నాం కదా ఆర్టీసీ సమస్యకు సంబంధించి. మీరు ఏ సమస్యతో వచ్చారు, ఎప్పుడు ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకున్నారు, మీకు సక్సెస్ అయిందా? అయింది సార్. నా పేరు ఆనంద్, మా జైత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి. అయితే గత 5 సంవత్సరాల కింద మా తమ్ముడు బేరాలు చనిపోయింది అని చెప్పేసి తెలిసి మొన్న దీపావళి నాడు తెలిసింది. న్యూస్ పేపర్లో ఒక ప్రముఖ న్యూస్ పేపర్ అచ్చుల్లో తెలిసే వరకులా భీమ్ రెడ్డి సార్కు ఫోన్ చేస్తే ఇక్కడ ప్రజావానికి వచ్చి దరఖాస్తు ఇవ్వమన్నారు. ప్రజావానికి వచ్చి దరఖాస్తు ఇచ్చిన 15 రోజుల్లో నన్ను బేరాన్ని పంపించింది. అక్కడ 5 years నుంచి ఫ్రీజర్లో పెట్టింది కాబట్టి బాడీ ఇక్కడికి పంపేయలేని పరిస్థితి. చనిపోయాడు ఆయన ఆ రోజు బెహ్రెన్లో. అది అక్కడ సార్ ఓన్లీ డెత్ సర్టిఫికేట్లా నిమోనియా అని చెప్పిళ్ళు అంతే. అక్కడ డెత్ ఫోటో లేవు, ఏం లేదు ఆధార్. అసలు మా తమ్ముని కూడా మొహం చూపెట్టలేని పరిస్థితి ఉందన్నమాట మొత్తం. చాలా మంది అక్కడ చనిపోయిన వాళ్ళని తిరిగి ఇండియాకు రప్పించే పరిస్థితి ఉంది కదా, ఎందుకు ఈ బాడీని ఎందుకు రప్పించలేకపోయారు? 5 years అయిపోయింది కదా సార్. ఫ్రీజర్లో పెట్టుట్లా అది డిస్పోజల్ అయింది బాడీ అని చెప్పేసి అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫోన్ ఇక్కడికి వేసిండు. ఇక్కడ సాల్వ్ తీసుకునేసరికి ఇట్లా అంటే మరి ఇక్కడ నుంచి ఒకరిని పంపిస్తాం, అక్కడ అంత్యక్రియలు నిర్వహించుకుంటాడు అలా అన్న. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ అధికారులు కానీ మంత్రులు కలిశారు అప్పుడు మరి? సార్ అంటే మేము కంప్లైంట్లు ఇచ్చినాం, కాకపోతే మేము ఎవరు కంప్లైంట్ చేయాలని తెలియక మా బేరం నుంచి వచ్చిన వాళ్ళని అడిగినాం. అడిగితే ఎవరు కూడా కనబడతలేడు అని చెప్పి ఫోన్ కాంటాక్ట్ లేకుండే మాకు.
గత 5 సంవత్సరాల నుంచి. చివరికి ప్రజావాణిలో ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు పరిష్కారం మిమ్మల్ని అడిగి పంపించడం కానీ మొత్తం సమస్య పరిష్కారం అయింది? సార్ నేను భీమిరెడ్డి సార్కు కంప్లైంట్ ఇచ్చిన. భీమిరెడ్డి సార్ నుంచి వెళ్ళి చిన్నారెడ్డి సార్కి చెప్పినాం. నన్ను ఇక్కడ నుంచి వెళ్ళి నాకు పాస్పోర్ట్ లేదు సార్, ఒరిజినల్ అంటే అస్సాం పాస్పోర్ట్ లేకుండే. పాస్పోర్ట్ను నాకు వీసా మొత్తం 12 రోజులలో వచ్చేసింది సార్. మొత్తం అంత ఫాస్ట్ అయిపోయింది. నన్ను 12 రోజులలో అక్కడ బేరాల తీసుకెళ్ళాడు. ఛార్జీలు గవర్నమెంట్ పెట్టుకుందా మీరేనా మొత్తం? లేదు సార్, ఇక్కడ నుంచి మాట్లాడేసరికి అక్కడ కోటగి నవీన్ సార్ అని చెప్పేసి 2 టికెట్లు వీసా ఇచ్చేయండి సార్. 14 రోజుల వీసా 2 టికెట్లు. రైట్, దీనికి సంబంధించి అధికారులు ఏ రకంగా స్పందిస్తారో మనం చూద్దాం. రైట్, మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రజావానికి వెల్లువల అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ మంగళవారం అదేవిధంగా శుక్రవారం కూడా ఇక్కడికి వేలాదిగా తరలి వస్తారు. వచ్చిన వాళ్ళు పెన్షన్స్ రాలేదని, లేదంటే వృద్ధాప్య పెన్షన్ కానీ, లేదంటే రేషన్ కార్డు సమస్య కావచ్చు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ రాలేదని కానీ, ఇట్లా చాలా రకాల సమస్యలు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు పరిష్కార మార్గంగా ఈ ప్రజావాణి నిలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మరికొంతమంది మన దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మీరు ఎన్నిసార్లు వైద్యాధికారుల దృష్టికి కానీ ఇతర అధికారుల దృష్టికి తీసుకొస్తే పని కాలేదు, ఇక్కడికి ఎందుకోసం రావాల్సి వచ్చింది? నా పేరు మాధవి అండి. నేను నీలఫర్ హాస్పిటల్లో 12 ఇయర్స్ నుంచి అవుట్సోర్సింగ్లో చేస్తున్నాను. మాకు 20 ఇయర్స్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అనేది రిలీజ్ చేయలేదు. ఒకసారి టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ చేశారు, కానీ 300 వేకెన్సీ పొజిషనే చూపించారు. దాని ద్వారా చాలామందికి న్యాయం జరగలేదు. ఇంకా 7 ఇయర్స్ ఆపారు. అట్లా మాకు చాలా కాలయాపన అయిపోయింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఓటేసి గెలిపించుకున్నందుకు, మార్పు కోరుకున్నందుకు మాకు 100% న్యాయం జరిగిందండి. 1284 గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ రిలీజ్ చేశారు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెలనే ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ మాదే. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం వచ్చాము, కౌన్సిలింగ్ లిస్ట్ రాలేదని చిన్నారెడ్డి సార్తో మాట్లాడాము. సార్ కూడా సానుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఒక 2 అవర్స్లోనే మా కౌన్సిలింగ్ లిస్ట్ కూడా పెట్టేశారు. ప్రజావానికి రావడం వల్లనే వెంటనే మీకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. సామాన్యులు ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడు మేము చదువుకున్నాం ఎంతో అంత, ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పుకున్నా ఎవరికి చెప్పాలో కూడా మాకు తెలియదు. ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారు మీ డిపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళారు ఉంటారు, వాళ్ళని కలవలేకపోతాము. ప్రజావాణిలో అయితే ప్రతి ఒక్కరిని కలవచ్చు. మా ఆవేదన ఏంటి అనేది ప్రతి ఒక్కరు చెప్పగలుగుతాము. ఏ ప్రాబ్లం అయినా సామాన్యులకు కరెక్ట్ టైం ఒక పొజిషన్లో దొరకాలంటే ప్రజావాణిలో వస్తే, ప్రజావాణి అంటే చిన్నారెడ్డి సార్ అంటే ప్రజావాణి. అంత ఓపిక గల మనిషిని ఆ పొజిషన్లో పెట్టడం కూడా మా అదృష్టము. మాకు మాత్రం ల్యాబ్ టెక్నీషియన్స్కి చాలా మేలు జరిగింది. 1284 పోస్టులు వేసినందుకు 1284 కుటుంబాలు చాలా రుణపడి ఉంటాము కాంగ్రెస్ గవర్నమెంట్కి. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, మీకేం న్యాయం జరిగింది ఇక్కడ? మేము ఇక్కడ రంగారెడ్డి జిల్లా అండి. రంగారెడ్డి జిల్లా NHMలో ల్యాబ్ టెక్నీషియన్గా చేసుకుంటూ మేము 18 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాము. అయితే గత ప్రభుత్వం 2017లో అది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ వేసిన నోటిఫికేషన్ గత 7 సంవత్సరాలు క్లియర్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1284 పోస్టులు పెట్టడం జరిగింది. ఈ పెట్టడం జరిగినలో దాంట్లో అంటే వచ్చిన ఒక 3 మంత్స్లో మాది జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి నోటిఫికేషన్ మాదే ఉన్నది. అదే ఎగ్జామ్ రాసిన ఒక 3 మంత్స్ తర్వాత క్రమక్రమంగా వచ్చినాం. ఫస్ట్ మేమైతే ప్రజాభవన్కి ఇక్కడికి వచ్చినామో మొట్టమొదటిగా మాకు అనిపించిన దేవుడు చిన్నారెడ్డి సార్. ఆ చిన్నారెడ్డి సార్ మనం ప్రతిసారి తన సంబంధించిన అధికారులతోటి మాట్లాడి వాళ్ళతోటి మా సమస్య పరిష్కరింపజేసి ఈరోజు ఈ లిస్ట్ రావడానికి మేము కంటిన్యూ వస్తూ ఉన్నాం. ప్రతి 3 నెలలకు 2 నెలలకు సార్ ఇక్కడ నుంచి MHSRBకి ఫోన్ చేయించడం, అక్కడికి వెళ్ళి వాళ్ళు సానుకూలంగా స్పందించడం, ఇలా జరగడం వలన ఈరోజు ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యి మా అందరి తరఫున మేము సంతోషంగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రైట్, చూశారు కదా వాళ్ళ ఆనంద బాష్పాలు. అంటే ఒక రకంగా వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఓ రకమైనటువంటి వేదను అనుభవించి, NRI వాళ్ళ బాధ అయితే మరింత కాదు. ఎక్కడో డెడ్ బాడీ బహ్రెయిన్లో జరిగితే బయటికి రాలేక అక్కడే చిక్కున్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది తన ఆవేదన కూడా వ్యక్తపరుచుకున్నారు. ఇట్లా డిఫరెంట్ వ్యక్తులు వివిధ జిల్లాల నుంచి వచ్చి తన ఆవేదన వ్యక్తపరుచుకొని ప్రజావాణి ద్వారా పరిష్కరించుకోగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లాంటి కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి. బట్ మరికొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ మొత్తం అంశం మీద ఎక్కువగా గల్ఫ్ బాధితులు కూడా చాలామంది వస్తారు. ఉత్తర తెలంగాణ నుంచి ఒకప్పుడు మనం ముంబై పోయి చాలా ఇబ్బంది పడి
చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత దుబాయ్కి వెళ్ళి ఖతారు ఇట్లా వివిధ ఉమెన్ అట్లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ చిక్కుకొని బయటికి రాలేక కేసులలో ఇరుక్కొని జైలు పాలై, లేదా కొంతమంది పాకిస్తాన్ లాంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అటాక్ చేయడం వల్ల చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ తీసుకురావడానికి ఎన్నో రకాల ఇబ్బందులు కూడా చూసాం కొన్నేళ్ల నుంచి. దీనికి సంబంధించి గల్ఫ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ వింగ్ చూస్తున్నారు వినోద్ కుమార్ గారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రజావానికి వచ్చేటువంటి దాంట్లో మీకు ఈ వారంలో 2 సార్లు జరుగుతుంది కదా ప్రజావాణి, ఎంతమంది ఈ కంప్లైంట్స్తో వస్తున్నారు, నెలకి ఎన్ని కేసులు వస్తున్నాయి, దీన్ని ఎట్లా పరిష్కరిస్తున్నారు? ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎన్ఆర్ఐ వింగ్స్ గురించి నేను ఎప్పుడైతే అంబాసిడర్గా ఉన్నానో, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ఉండాలి సేవ చేయాలన్నప్పుడు అయితే సరే నేను యాక్సెప్ట్ చేశాను. తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాభవన్ ఏర్పాటు చేసినప్పుడు, ప్రజావాణి వచ్చినప్పుడు మరి ప్రవాసుల వాణి కూడా కావాలి కదా అని నేను పట్టుబట్టి మన రేవంత్ రెడ్డి గారు మీ చీఫ్ మినిస్టర్తో మాట్లాడి మన పొన్నం ప్రభాకర్ ఆయన ఇనిషియేట్ తీసుకోమని మనం ప్రవాసీ ప్రజావాణి ఇక్కడ ఓపెన్ చేద్దాం, మేము ఇక్కడ పనిచేస్తాం, ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్ యాక్సెస్ కావాలని. సో దాంతో అంటే 6 నెలల తర్వాత ప్రజావాణి తర్వాత ప్రవాసీ ప్రజావాణి మనం ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసిన నుంచి దీంట్లో ఏం చేసామంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఎన్నికల ముందే చెప్పాం, ఎన్ఆర్ఐస్కు పర్టికులర్ గల్ఫ్ వర్కర్స్కు మేము సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. ఏమేంటి, ఒకటి ఏంటంటే ఎక్స్గ్రేషియా పేమెంట్. గల్ఫ్ వర్కర్ పోయి కనుక అక్కడ చనిపోయినట్టయితే తన ఫ్యామిలీ బాధలు ఉంటుంది, అప్పులు తీసుకొని పోతాడు, అక్కడ చనిపోగానే అప్పిచ్చినోడు వచ్చి వీళ్ళ ఫ్యామిలీని ఇంకా సతాయిస్తుంటాడు. అటువంటిప్పుడు వాళ్ళకు మనం ఆదుకోవాలి. ఎలా ఆదుకోవాలంటే ఎక్స్గ్రేషియా పేమెంట్ చేస్తాం. ఏ కారణంతో చనిపోయినా 5 లక్షల రూపాయలు మనం వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఒప్పుకున్నారు. అప్పుడు మేనిఫెస్టోలు పెట్టాం. ప్రభుత్వం రాగానే నేను పట్టుబెట్టాను మనం తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని. అయితే గత సంవత్సరం 165 డెత్స్ జరిగితే అందరికి ఇచ్చాం 5 లక్షల చొప్పున. భారతదేశంలో ఏ స్టేట్లో లేదు, ఇస్తున్నాం. ఈ సంవత్సరం బడ్జెట్లో ఇంకా మొదలైంది. ఇప్పటిదాకా ఒక 65 మంది మన రిజిస్టర్ చేశారు. ఇంకా అంటే ఒక మామూలుగా 100-120 మంది చనిపోతున్నారు. ఓకే, ప్రవాస భారత్కు సంబంధించినటువంటి ప్రజావాణిలో ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి మీకు నెలకు యావరేజ్ కావచ్చు? ఈ టోటల్ 2 సంవత్సరాలు ఎన్ని వచ్చాయి? ఇప్పుడు మనకేంటంటే ప్రవాసీ ప్రజావాణికి వచ్చే వేరియస్ అప్లికేషన్స్ ఉంటాయి. ముందు మనం దాని గురించి చెప్పేసుకుందాం. ఏంటంటే అక్కడికి ఉద్యోగం పోయిన తర్వాత అక్కడ ఏంటంటే కొంతమంది చనిపోతున్నారు, వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకురావడం, అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం. దాని తర్వాత అక్కడ ఉద్యోగం పోగానే వాడు మోసం చేసి ఎక్కడో తీసుకుపోయి ఎడార్లో పెట్టేస్తున్నారు, వాళ్ళు తప్పిపోతున్నారు, అంటే మిస్సింగ్ కేసెస్. వీళ్ళ ఫ్యామిలీస్ వచ్చి బాధలు పడుతున్నారు. అవి ట్రేస్ చేయటం, వాళ్ళని తీసుకురావడం, లేకపోతే ఎంబసీ ఆఫీసర్లు పంపించడం, వాళ్ళకు ఏదైతే జీతాలు చేయకుంటున్నాడు ఆ జీతాలు పేమెంట్ చేయడం. ఇంకా కొంతమంది ఇంకొక 3వ రకమైన కేసు ఏంటంటే పాపం ఏం తెలియక వీళ్ళు ఏదో ఎంప్లాయర్ దగ్గర ఏదో చేసాడని, సెల్ ఫోన్ కొట్టేసాడని, అప్పు తీసుకున్నాడని వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళందరినీ ఇడిపించడం, వాళ్ళని తీసుకురావటం. ఇక 4th కేసు ఏంటంటే పాపం జ్వరాలు వచ్చేయటం, బీమార్లు వచ్చేయటం, అక్కడ హాస్పిటల్ పడి చూసాం కదా 5 సంవత్సరాలు డెడ్ బాడీ అది ఐస్ అంటే మార్చులో పెట్టడం అనేది బయట రావడం. చివరికి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మేము దీని ఇంటర్వ్యూన్ అయ్యి ఎంబాసిడర్తో మాట్లాడి ఆఫీసర్లతో మాట్లాడి తీసుకొని ఇవన్నీ చేసాం. అంటే ఇటువంటి అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఉంటాయి. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం కనపడింది. ఇప్పటిదాకా పోయిన వాళ్ళని సేఫ్గా తీసుకురావడమో, చనిపోయిన వాళ్ళని తీసుకురావడమో, ఏదో చేయడం జరుగుతుంది. కానీ వెళ్ళే ముందే వాళ్ళు మీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత పంపించే విషయంలో మీరు ఏమన్నా జాగ్రత్త తీసుకున్నారా? ఎక్సలెంట్ గా, అది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రీ డిపార్చర్ ట్రైనింగ్స్, అడ్వైస్ అవన్నీ ఇస్తున్నాం. మన టామ్కామ్ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ఉన్నది. దాంట్లో ఈ ప్రీ డిపార్చర్ నేను 2-3 సార్లు విజిట్ చేసాం. ఆ కువైట్కి పోయేటోళ్ళకు ఎలా ఇస్తున్నాం అంటే వాళ్ళు ఏ దేశానికి పోతారో వాళ్ళకి అదే వాళ్ళకి ఏమేమి కావాలి, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, ఎలా మెలుకోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అవన్నీ ప్రీ డిపార్చర్ ట్రైనింగ్లో కూడా ఇస్తున్నాం. అంతకన్నా ముందు నేను రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా, తర్వాత ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రేట్స్ ఉన్నాను కాబట్టి నాకు అన్ని తెలుసు. కాబట్టి పోయే ముందు ఈ ఎక్కడికి ఎలా వెళ్తున్నారు, వాడు ఇచ్చిన వీసా నిజమేనా, టూరిస్ట్ వీసా మీద పంపిస్తున్నారు చాలామంది. అక్కడ పోయిన తర్వాత టూరిస్ట్ వీసా నడుగు ఎంప్లాయ్మెంట్ అయిపోతాడు. అది వాడు ఏం చేస్తాడంటే నువ్వు అంటే ఇల్లీగల్ అయిపోతావు. సో దాంతో బాధలు పడటం ఇటువంటి కాకుండా ముందే ఇక్కడ జాగ్రత్తగా మనం టామ్కామ్ అనే ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళందరికీ కూడా అడ్వైజ్ ఇస్తున్నాం. అసలు టూరిస్ట్ వీసా పోతున్నాము, ఎంప్లాయ్మెంట్ పోతున్నాం, ఇక్కడికి కూడా అదే ప్రీ డిపార్చర్ కూడా ఏం నడిపిస్తుంది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ ప్రజావాణి 2 ఏళ్ళు పూర్తయింది. మొదటి ఏడాది సక్సెస్ఫుల్ చేశారు, 2వ ఏడాది కూడా పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్తులో ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్న వాటికి సమాధానం మీరేం చెప్తారు? అదేవిధంగా సాధారణ జనాలకు బయట దేశం వెళ్ళే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రజావాణి ద్వారా? ఈ ప్రజావాణి
పర్టికులర్గా ప్రవాసీ ప్రజావాణి అనేది ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు బస్సులు కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి లేడీస్ పర్టికులర్గా చాలామంది బాధపడుతున్నారు. మగవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు బస్ ఎక్కి వెంటనే ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వచ్చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు, మేము వెంటనే యాక్షన్ స్టార్ట్ చేస్తాం, 5 రూపాయల భోజనం తినవచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఏ కంప్లైంట్ ఉన్నా వాళ్ళు వచ్చి కనుక మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వెంటనే రెస్పాండ్ చేసి, ఇప్పుడు నేను అంబాసిడర్గా పనిచేస్తున్నా మినిస్ట్రీ అంతా నాకు తెలుసు, ఇంటిమేట్గా ఫోన్ చేసి సింపుల్ మన బైరన్ నుంచి వచ్చి 5 ఏళ్ళు అక్కడ పెట్టినా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఓకే డెడ్ బాడీ తీస్తాం కానీ మేము దమనకాండలు అక్కడ చేయమన్నాం. రైట్. మరి వాళ్ళ తమ్ముడు అన్న వచ్చాడు కదా, అంత డబ్బు పెట్టుకుని ఏ టికెట్ వచ్చి మనం డబ్బు పెట్టుకోలేడా ఇవన్నీ చేయాలంటే అది కాదు. ఎన్జిఓస్ మేమంతా కలిపి వాళ్ళకి హెల్ప్ చేసి పంపించాం. కాబట్టి మన కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది, అది యూజ్ చేయండి, ఇమీడియట్గా దహనకాండ చేయండి అంటే వాళ్ళు చేసేసారు. అంటే ఇటువంటి అన్నీ ఏదైతే ఉన్నాయో మన ఈ ప్రజావాణి, ప్రవాసీ ప్రజావాణి ఇది భారతదేశంలో ఒక మోడల్గా తయారవుతుంది. ఇంకా ఇంకా సర్వీస్ ఎక్కువ చేయడానికి ప్రభుత్వంతో పాటు మేమంతా కలిసి ప్రయత్నం చేస్తాం. ఇది సక్సెస్ అవుతుంది, ఇంకా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఈ ప్రజావాణి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటు ఎన్ఆర్ఐ స్వింగ్లో అక్కడ పోయిన వాళ్ళు ఇబ్బంది పడిన విషయాలు కానీ వివిధ రకాల చిన్న చిన్న సమస్యలు కూడా అధికారులు తీర్చలేని వాడికి కూడా ఇక్కడికి వస్తే మాకు సమస్య దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అధికారులకు మొరబెట్టుకోవడం, చాలా వాడు కూడా పరిష్కారం అనే కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద హైదరాబాద్ కలెక్టర్ ఏ రకంగా సమాధానం ఇస్తారు, భవిష్యత్తులో ఈ సమస్యను ఇంకా స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏ రకంగా వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాసేపటి క్రితమే మనం చూసాం కదా, బాధితులు చాలామంది కూడా తన ఆవేదన వ్యక్తపరుచుకున్నారు. ఎన్నో ఇళ్ళు తిరిగాము, పని కాలేదు, ప్రజెంట్ మాకు ఈ పనులు ఒక్కొక్కటి కూడా ఈ ప్రజావాణి ద్వారా అయ్యాయని కూడా చెప్తున్నారు. అత్యధిక కేసులు హైదరాబాద్ కలెక్టర్ దృష్టికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికే ఎక్కువ మంది తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. మన దగ్గర హైదరాబాద్ కలెక్టర్ ఉన్నారు, హరిచంద్ర గారు. ఎట్లా ఫీల్ అవుతున్నారండి? ఈరోజు 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజావాణి కార్యక్రమం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజావాణి స్టార్ట్ అయినప్పుడు ఉన్నాము, దాని తర్వాత ఇది అంచెలంచెలుగా గ్రో అవుతున్నది చూసాము. చాలా ఎక్కువ స్పందన వస్తుంది ఎవ్రీ వీక్ మనకి. అండ్ హైదరాబాద్ సమస్యలు ఎక్కువ రావడం జరుగుతుంది ఈ ప్రజావాణి కార్యక్రమంలో. దీంట్లో మా అధికారులందరూ కూడా, మా టీం అంతా కూడా సంయుక్తంగా దివ్యా దేవరాజన్ గారితో, అదేవిధంగా చిన్నారెడ్డి గారితో ఇక్కడ ఉండి కంటిన్యూస్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇష్యూస్ హౌసింగ్ దగ్గర వస్తున్నాయి. ఇవి కూడా మేము అలాట్మెంట్లో ఏ విధమైన ఇష్యూస్ లేకుండా చాలా ఎక్కడ వీలవుతుందో అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టుగా చేస్తూ ఉన్నాము. బట్ అప్లికేషన్స్ కూడా కంటిన్యూస్గా ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సో అలా అంచెలంచెలుగా వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇవాళ మీరు చూసుంటారు మాంకాల్లో వాళ్ళకి అలాట్ అయినవి కోర్ట్ ద్వారా కొన్ని క్యాన్సిలేషన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి వేరే చోట అకామిడేట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరినీ కూడా అతి తక్కువ సమయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని మేము వారికి ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది వేరే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటి ఆర్ లేకపోతే వాళ్ళు రెస్క్యూ వేరే రూల్స్ ఎలాగ ఉంటాయి, వేరే కంట్రీస్లో ఇరుక్కుపోయిన వారు బ్యాక్ రావడానికి ఇండియాకి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి వీటన్నిటి ఇష్యూస్ని మేము ఫాస్ట్గా కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా ఈ ఈజీగా ఉండడానికి ప్రజలకి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా మా హైదరాబాద్ కలెక్టరేట్లో మేము వాట్సాప్ ప్రజావాణి కూడా పెట్టడం జరిగింది. సో దట్ ఎవరైనా యాక్సెస్ ఫిజికల్గా రాలేకపోతే వాళ్ళకు కూడా ఆన్లైన్ నుంచే వారి సమస్యని పంపిస్తే వాటిని సాల్వ్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు మేము దాదాపు 4000 సమస్యలు అలా కూడా సాల్వ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా వరకు కూడా ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేస్తే ఈ ప్రజావాణి దాకా రావాల్సిన అవసరం లేదన్న ఒక విమర్శ కూడా ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో కలెక్టర్ల ఆఫీసుల దగ్గర కావచ్చు, అక్కడ సార్ట్అవుట్ కానీ చాలాసార్లు తెప్పించుకున్నటువంటి కేసులే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాయనంటే విమర్శ ఉంది. కింది స్థాయి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక పెద్ద అధికారిగా? ఇష్యూస్ సార్ట్అవుట్ కావడం కాదండి, కొందరికి ఎలాగ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు కొన్ని చోట్ల మీ సేవలు అప్లై చేస్తారు హౌసింగ్ కోసం, అది కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది వారి వెరిఫికేషన్ అయ్యేదాకా. బట్ బిఫోర్ దట్ ఓన్లీ వాళ్ళు మళ్ళీ ఎవరినన్నా కలవాలి అనే ఆతృతతో వచ్చేస్తారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవెన్యూస్. ఇప్పుడు మనకి మీ సేవలో ప్రజావాణి మనం అప్లికేషన్స్, ఆల్ ద మీ సేవ అప్లికేషన్స్ ఆన్లైన్ వాట్సాప్లో చేయడం జరిగింది. సో ప్రజలకి ఇలాంటివి ఏంటంటే చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఫోరమ్స్లో మనకి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ప్రజావాణి కూడా మనకి ఆన్లైన్ ఉంది.
బట్ ప్రజలు పర్సనల్గా ఇస్తే ఏదైనా వారు చెప్పాలి అని అనుకుంటారు, లేకపోతే ఆ పర్సనల్ టచ్ కోసము వస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ దే కమ్. అదర్వైజ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ టైం బౌండ్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంది. మా ఆఫీస్లో అయితే ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ప్రజావాణి ఇప్పుడు వీరు వచ్చినా కానీ ఫిజికల్గా మేము ఆన్లైన్ ఎంటర్ చేస్తాము. వితిన్ 15 days SLA క్లియర్ చేస్తాం. సో ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యేవి అలా అవుతుంటాయి. అంటే ప్రజావాణి ఇప్పుడు 1 year మొన్నటిదాకా చూశారు, ఇప్పుడు 2 years కంప్లీట్ అయింది. ఏమైనా స్ట్రీమ్లైన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇక్కడ దాకా హైదరాబాద్ రాకుండా చాలామంది జిల్లాల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచో ఆదిలాబాదు, మనం ఖమ్మం తెలుసు, చాలా దూరం ఇక్కడ దాకా. అలాంటిది ఏమన్నా షార్ట్అవుట్ చేసేటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ మనకి ఆల్ మీ సేవా సర్వీసెస్ ఆన్లైన్ చేయడం జరిగింది. అది వాట్సాప్లో కూడా చేయడం జరిగింది. సో వాట్సాప్లో కూడా మనం ఏదైనా రిక్వెస్ట్, లాంగ్వేజ్ ఫ్రెండ్లీ రిక్వెస్ట్ కూడా పంపిస్తాం. హైదరాబాద్లో అయితే మేము ఎవరు కూడా మా ఆఫీస్కి రావక్కర్లేదు, మీరు ఆన్లైన్ వాట్సాప్ పంపించినా పర్వాలేదు అని మేము చెప్తున్నాం. సో అలాగా స్ట్రీమ్ లైన్ విత్ టెక్నాలజీ, విత్ హెల్ప్ ఆఫ్ CGG మీరు ఇక్కడ చూసినట్టు కంటిన్యూస్గా వాట్ ఎవర్ టెక్నాలజికల్ అప్డేట్స్ ఉన్నాయి వాటితో మేము ఇవి సాల్వ్ చేయాలని. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కలెక్టర్ గారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజావానికి వచ్చే వరకు ఏం భరోసా ఇవ్వదలుచుకుంటున్నారు? అందరికీ కూడా వారి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇది ప్రెషర్ అనేది ఎక్కువ ఉన్న సెక్టర్స్లో కొన్ని చోట్ల వాటిని వెరిఫికేషన్ అవన్నీ చేసి ప్రాసెస్ ఫాలో అయ్యే టైం తప్ప ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ అండి. బట్ ఈ ఓవరాల్ ఈ ప్రజావాణి కార్యక్రమం 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, దీని భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అన్నటువంటి విషయం కూడా వాళ్ళతో మనం మాట్లాడిచ్చేద్దాం. ప్రజాభవన్లో నిర్వహించినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు హాజరయ్యారు. మన దగ్గర జూపల్లి గారు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకప్పుడు ఈ బంగ్లాకు రానివ్వలేదు, ఈరోజు మేము ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగామని కూడా మంత్రులు కాసేపటితో మాట్లాడారు. ఎలా ఫీల్ అవుతున్నారు మాట్లాడించారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం ఉండింది. వారు ఉన్న సందర్భంలో జరిగింది. ఆ తదనంతరం మళ్ళీ 10 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో అసలు ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆనాడు దీని ప్రగతి భవన్ పేరు, కానీ ప్రగతి లేదు, ప్రజలు లేరు, టోటల్ నిర్మానుష్యంగా ఉండేది. ప్రజలు 4 కోట్ల ప్రజలు, రకరకాల సమస్యలు ఉంటాయి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు డైరెక్ట్గా రాష్ట్ర కేంద్రానికి వచ్చి సంబంధిత మంత్రులను కలిసి, సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళకు ఒక ఐడి నెంబర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి జవాబు పంపుతూ దాని స్టేటస్ తెలియజేస్తూ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కొందరు చెప్తా ఉంది, గల్ఫ్ బాధితులు చనిపోయిన 5 సంవత్సరాల కూడా డెడ్ బాడీస్ను ఫ్రీజర్లో పెట్టి అక్కడే పడేసినారు. అటువంటి వాళ్ళ కుటుంబీకులు వచ్చి ఇక్కడ ఈ ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఆ దేశంతో మాట్లాడి అధికారులను పంపించి ఆ డెడ్ బాడీని తెప్పించే కార్యక్రమం, ఇటువంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమం. సరే, గిట్టని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇటు సంబంధిత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. నేను వాళ్ళు అభినందిస్తూ ఉన్నా. ఈ యొక్క ప్రజావాణిని అందరూ ఉపయోగించుకోవాలి. ప్రతిపక్షాల వ్యాఖ్యలు ఏదైనప్పుడు కూడా మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం 10 ఏళ్ల పాటు ఆగిపోయింది. కేసీఆర్ కనీసం లోపలికి కూడా రానియలేదు. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమం సక్సెస్ అయింది. 74% దాకా రిజల్ట్ తీసుకురాగలిగాం. మున్ముందు కూడా మా ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నిర్వహిస్తామన్నటువంటి అభిప్రాయాన్ని కూడా మంత్రులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్, నరేంద్ర, జీటీవీ న్యూస్, ప్రజాభవన్ నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.